పార్స్ ఆధ్వర్యంలో జనవరి 26, 2022 తేదీన మాక్ అసెంబ్లీ 2 నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సమాజ స్థాపనకు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆశయాల పట్ల అవగాహన కల్పించడానికి ఏపీలో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని స్నేహ టీవీ కార్యాలయంలో మాక్ అసెంబ్లీ మంత్రుల సమావేశంలో ఈ మాక్ అసెంబ్లీకి పార్స్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ సిడబ్ల్యూసీ మెంబర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు, సీఎంగా పార్స్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ కె శివభాగ్యరావు బహుజన్ గారు ప్రకటించారు. మాక్ అసెంబ్లీలో మంత్రులు తమ శాఖల బిల్లులను ప్రవేశపెట్టి మెరుగైన సమాజ సాధనకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్స్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ సిడబ్ల్యూసీ మెంబర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు, స్నేహ టీవీ ఎండీ కటికల క్రాంతికుమార్, పార్స్ సిడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ పి పరమశివన్, ఏపీ పార్స్ వైస్ ప్రెసిడెంట్ నమ్మి అప్పారావు, బాపట్ల అంబేద్కర్, టీవీ కంటెంట్ ఓనర్ గురచాల శ్రీనివాస్, పొన్నూరు ఫార్మాస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ టి ప్రతాప్ కుమార్, పార్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంజి నరసింహారావు, రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ జి మురళీకృష్ణ, స్నేహ క్లబ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అలా కాకుండా ఒక రెంటల్ బేసిస్ లో ఇచ్చినట్టుగానే ఒక్కొక్క నియోజకవర్గానికి రెంటల్ బేస్ లో ఈ బిల్డింగ్ లో ఇప్పుడు మనం మీటింగ్ పెట్టామంటే రెంట్ కడుతున్నాం. అదేవిధంగా ఒక సంవత్సరం పాటు అంబేద్కర్ టీవీ ఛానల్ని ఎవరికుళ్ళు బహుజనులకు మాత్రమే అండర్లైన్ చేసుకోవాలి, బహుజనులకు మాత్రమే ఒక 15 మంది కలిపి లీడర్షిప్ ఎదగాలంటే నియోజకవర్గంలో 15 నుంచి 50 మంది దాకా ఉంటారు లీడర్లు. ఆ లీడర్ల వాయిస్ కనుక రెగ్యులర్గా పంపించేటట్టుగా చేసుకోగలిగితే లీడర్షిప్ డెవలప్ అవుతుంది, వాళ్ళు మనకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో డీసెంట్రలైజ్డ్ పాలసీలో, ఫ్రాంచైజ్ పాలసీలో ఒక్కొక్క నియోజకవర్గానికి కానీ లేకపోతే నేను 7 నియోజకవర్గాలకి నేను ఓనర్షిప్ తీసుకుంటాను అంటే ఒక పార్ట్నర్గా తీసుకుంటాను. శ్రీనివాస్ పార్ట్నర్గా తీసుకున్నాడు విజయవాడ నియోజకవర్గాన్ని, పార్లమెంట్ నియోజకవర్గానికి. సో విజయవాడ ఇట్లా ఒక్కొక్క పార్లమెంట్కి పార్ట్నర్గా కూడా ఇస్తూ ఆయన మనసులో ఏదైతే అనుకుంటున్నాడో ఆ వార్త టెలికాస్ట్ అవుతుంది, 100% టెలికాస్ట్ అవుతుంది. ఆయన కిందే రిపోర్టర్లు ఉంటారు, ఏడుగురు ఉంటారా 80 మంది ఉంటారా ఆయన ఇష్టమే కాదు. బికాజ్ ఆయన ఓనర్ కాబట్టి ఆయన ఏం చెప్తే అదే వార్త. సో ఈ విధంగా ఇండియాలోనే ఫస్ట్ టైం మీడియాని డీసెంట్రలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ రేపు బహుజన్ రాజ్యాధికారం రావడానికి ఇది కూడా ప్రతి ఒక్కటి ఎన్ని అంగాలు తయారు చేయాలో అన్ని అంగాలు తయారు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం రావాలి, దానికోసం ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓవర్ టు క్రాంతి. ఈ తర్వాత మీ ఇష్టం, ఇప్పుడు అక్కడికి వెళ్తారా రేపు వెళ్తారా అనేది దట్స్ అప్ టు యూ. మీ ఇష్టం వచ్చిన టైంలో కూడా మీరు అక్కడికి వెళ్ళాలి. 144 స్టార్. బహుజన్ బజార్ వెబ్సైట్ రైట్ నౌ QR కోడ్ స్కాన్ చేస్తే మీకు మీ ఫోన్లో వస్తుంది. సో బహుజన్ బజార్ వెబ్సైట్లో ఒక 250 అబౌవ్ బుక్స్ ఉన్నాయండి. అన్ని బహుజన రచయితలు, బహుజనవాదానికి సంబంధించిన పుస్తకాలు, మ్యాక్సిమం ఎక్కువ బహుజనవాదానికి సంబంధించినవి. సో అందరూ ఒక ఎంతో ఉద్యమంలో పాల్గొని లేకపోతే పరోక్షంగా ఆయన చూసి బహుజన ఉద్యమాల గురించి కూడా ఉన్నాయి, అంబేద్కర్ గురించి ఉన్నాయి, జ్యోతిరావు పూలే గురించి, ఇలా మహనీయుల గురించి ఉన్నాయి పుస్తకాలు. ఒకసారి స్కాన్ చేసి వెబ్సైట్ చూడండి రైట్ నౌ. అంటే మీరు ఇప్పుడు వెబ్సైట్ స్కాన్ చేసి వెబ్సైట్ చూస్తారని నేను QR కోడ్ పెట్టించాను అనమాట. లేకపోతే బహుజన్ BAHUJANAZAR.in స్కాన్ ఎలా చేయాలో చెప్పండి. మీరు కెమెరా యాప్ ఓపెన్ చేయండి. కెమెరా యాప్ ఓపెన్ చేసి దీని వైపు ఒకసారి పాయింట్ చేయండి. దానిలో 250 రకాల
ఫోటో తీసుకెళ్ళి చెప్పండి. అదే చెప్పండి. నేను వాళ్ళకి నేను అడ్రస్ కూడా ఒకసారి షేర్ చేసి చూపిస్తాను. దానికి క్యూఆర్ కోడ్ ఒకటి డౌన్లోడ్ చేసి ఉంటుంది దీనిలో. అది ఓపెన్ చేయగానే అది అట్లా ఫ్రీస్ కానీ బహుజన్ బజార్ అని చెప్పి వెబ్సైట్ వస్తుంది. క్యూఆర్ కోడ్ మామూలుగా బ్రౌజర్లో వెబ్సైట్ చూడటం ఎవరెవరికి బ్రౌజర్లో వెబ్సైట్ లోపలికి వెళ్ళి బహుజన్ బజార్ దాంట్లో క్యూఆర్ కోడ్ వస్తుంది. బహుజన్ బజార్ అంటే దాంట్లో క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇచ్చిన ప్యాంప్లెట్ లో ఈ పైన ఉంది చూడండి, బహుజన్ బజార్ .in. షేర్ చేస్తున్నాను. షేర్ చేస్తున్నాను. షేరింగ్ చేస్తున్నాను. ఓకే చేయండి. అంటే ఒకసారి మీరు ఒకసారి చూసి చూశాను. రైట్ నో ఎవరైనా కొనాలనుకుంటే ఒకసారి మీకు షేర్ చేస్తాను. అది ఓపెన్ చేయగానే వెబ్సైట్ అడ్రస్ చెప్పండి. షేర్ చేస్తారు. చేస్తే ఆ యాప్ అడ్రస్ చెప్పండి సార్. www అసలు ఆర్డర్ చేసిన తర్వాత పంపిస్తారో లేదో టెస్ట్ చేయండి. ఒక 25 రూపాయల పుస్తకాన్ని 30 రూపాయల పుస్తకం చిన్నది పంపిస్తారో లేదో టెస్ట్ చేయండి. ప్రాపర్గా వస్తుందా లేదా? సామాజిక ఆర్థిక దోపిడీ అది ఉంది. ఆ పుస్తకం ఉంది. అది బ్యాన్ చేశారు. పుస్తకం ఉంది. సామాజిక ఆర్థిక దోపిడీ అంటే రైటర్స్ ఇచ్చిన పుస్తకాలు సార్ నమస్తే. ఇది ఒకసారి చూడండి. కొద్దిగా బ్రౌజర్లో టైప్ చైర్మన్ గారు ఇస్తాను.
మేడం గారు మరో పర్యాయం సీఎం గారు చేస్తున్నారు అనేది ఓకే జై భీమ్ అండ్ జై పూలే టు ఆల్ మాక్ అసెంబ్లీ మినిస్టర్స్. మీరందరూ కూడా ఈ రోజున మీ బాధ్యతల్ని ఏదైతే బహుజనులకు అవసరం ఉందో అవసరాలకు తగినట్టుగా బిల్స్ పెడతానికి మీ అందరూ కూడా రావడం చాలా సంతోషం. మీరందరూ కూడా రకరకాల బిల్స్ని పెట్టడానికి ప్రిపేర్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్క మినిస్టర్ కూడా సిన్సియర్గా హానెస్ట్గా బహుజనులకు ఏం కావాలో ఆ బిల్స్ని ప్రవేశపెట్టడానికి సిద్ధంగా వచ్చున్నారు. మీ అందరికి కూడా జేబీఎంలు. మీ బిల్స్తో పాటు ఈ క్యాబినెట్ మీటింగ్ హెడ్గా గత సంవత్సరం 2021లో చీఫ్ మినిస్టర్గా ప్రమాణం చేసి చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి గూడూరు సీతామహాలక్ష్మి గారిని ఎగైన్ ఈ సంవత్సరం కూడా చీఫ్ మినిస్టర్ రోల్ ప్లే చేసి ఈ క్యాబినెట్ని ఒక ఉన్నతం, ఎందుకంటే ఒక సీఎం పోర్ట్ఫోలియో చేయాలి అంటే దానికి ఒక కెపాసిటీ కావాలి. ఆ కెపాసిటీ అన్నీ కూడా ఈ దేశానికి ఈ ప్రజలకు ఏం చేయాలనే శక్తి యుక్తులన్నీ కూడా గూడూరు సీతామహాలక్ష్మి గారికి ఉంది కాబట్టి వారు అర్హత వారికి ఉంది. వారు ఆ పోస్ట్లో ఉంటేనే ఆనందంగా ఆహ్లాదంగా ఇంకా ఆ పోస్ట్కి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మినిస్టర్స్ అందరూ కూడా వారిని సీఎంగా చూడాలనే ఉద్దేశంతో వారి ఏకగ్రీవంగా సీఎంగా ఉండటానికి అంగీకరించడం జరిగింది. సో వారందరికీ కూడా అందరి తరఫున సో క్యాబినెట్ మినిస్టర్స్ ఇద్దరు కూడా అభినందిస్తున్నారు. అప్పారావు గారు, అదేవిధంగా పరమశివన్ గారు. ఆల్ ది బెస్ట్ మేడం. మీ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాబోయే కాలంలో తప్పనిసరిగా ఒక వినూతనమైన, అంటే ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా మీ ఆధ్వర్యంలో చేస్తారనేసి మీతో కలిపి నేను కూడా నడవటానికి, ఒక సైనికుడిగా నడవటానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. మీ ఆధ్వర్యంలో నడిపిస్తారని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ మాక్ అసెంబ్లీ నిర్వహణ అనేది గత సంవత్సరం జరిగినప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మన చైర్మన్ గారు సుమారుగా 7.5 లక్షల 8 లక్షల రూపాయలు వారి సొంత ఖర్చులే పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరము మన రెండో మాక్ అసెంబ్లీని మేము మన జూమ్ మీటింగ్లో కూడా నేనే ప్రపోజ్ చేశాను. ప్రతి పార్టిసిపెంట్ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఒక 1000 రూపీస్ ఇవ్వాలని. బట్ సార్ ఏం చెప్పారంటే ఆ 1000 రూపీస్ అసెంబ్లీకి కాకుండా దాన్ని ఒక కిట్ రూపంలో ఒక బ్యాగు, ఆ బ్యాగ్ పైన మన యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి క్యాప్షన్ ఒకటి, రెండోది చేసిందే దాంట్లో ఒక రాజ్యాంగము, అది ఒక 11 ఐటమ్స్, కండువా, ఒక నాప్కిన్, ఇలాంటివన్నీ కూడా, ఒక డైరీ, మన అంబేద్కర్ టీవీ డైరీ ఒకటి, ఇలాంటివన్నీ కూడా కలిపి 11 ఐటమ్స్ మనం దాంట్లో పెట్టి ఉన్నాం. అంటే ఆ 1000 రూపీస్ ఏదైతే మనం సబ్స్క్రిప్షన్గా ఇస్తున్నామో రీఛార్జ్ ఫీజుగా, దట్ విల్ బి గివెన్ బ్యాక్ టు యూ ఇన్ ది కిట్ అనమాట. కాబట్టి ఈ ఎక్స్పెండిచర్గా మనం కూడా ఈసారి అందరూ పార్టిసిపేట్ చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో నేను ఒక 25,000 రూపీస్ని ఈ యొక్క మాక్ అసెంబ్లీ ఎక్స్పెండిచర్కి నేను డొనేషన్గా I appeal to every minister and every member, interested members, you also come forward to donate for something. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనము స్ట్రెంగ్గా లేకపోవడం, మనము ఈరోజు మన రాజకీయ పార్టీలు కానీ లేకపోతే మన సంఘాలు కానీ ఇవన్నీ కూడా వెనకపోవడానికి కారణము. కాబట్టి ఒకరిపైన బడులు పాడకుండా అందరూ కూడా షేర్ చేసుకుంటే కనుక ఆ బాధ్యత అనేది అందరు బుద్ధస్థానం దానిపై వెళ్తున్నప్పుడు అది చాలా ఈజీగా ముందుకు వెళ్ళిపోతుంది. మన పెద్ద స్కేల్లో కూడా చేయడానికి ఈజీగా అవుతుందనే ఉద్దేశంతోనే నేను జస్ట్ నేను పర్మిషన్ తీసుకోలేదు కానీ నేను అపీల్ చేస్తున్నాను. దయచేసి మీరు ఏదైనా బ్యాగ్ ఇస్తుందా నా నుంచి మాత్రం నేను 25,000 రూపీస్ నేను ఇవ్వదలుచుకున్నాను. అదేవిధంగా నేను 50 అప్లికేషన్స్ కూడా నేను ఇంకా 10 రోజులు టైం ఉంది కాబట్టి 50 అప్లికేషన్స్ నేను గ్యాదర్ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే మాక్ అసెంబ్లీ అనేది మనం అనుకుంటున్నాము ఇక్కడ నలుగురు పెట్టుకుంటున్నాము లేకపోతే అక్కడ పెట్టుకుంటున్నాము అనేది, దీనిపై ఇంటెలిజెన్సెస్ ప్రభుత్వాలు కూడా ఆపోజిషన్ పార్టీస్ కూడా చాలా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏమిటి అనేది
చాలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కాబట్టి దాన్ని మనం ఎక్కడ ఏ స్థాయిలో తగ్గకుండా మన స్థాయి మనం తగ్గించుకోకూడదు. కాకపోతే నిన్న A3 పేపర్లో పాంప్లెట్ వేస్తామంటే లేదు A4 పేపర్లో మనం కలర్ వేయాలని కలర్ ప్రింటింగ్ చేపిస్తున్నాం. అట్లా ఏ స్థాయిలో ఎక్కడ మనం తగ్గకుండా వాళ్ళు ధీటుగా ఉండాలనేటువంటిది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమాలే ఆ విధంగా మనం తీసుకొస్తున్నాం. ముఖ్యంగా మన అంబేద్కర్ టీవీ ఛానల్ని మనం దీనికి మనం ఉపయోగించుకున్నట్టయితే కనుక మన భోజనం మన ఇక్కడ మన విషయాలన్నీ కూడా టీవీ ఛానల్ ద్వారా ఉండేటువంటి 4 కోట్ల మంది భోజనాలకు అందరికీ కూడా మన చేరడానికి ఈజీ అవుతుంది. రెండోది మన ఇక్కడ లోకల్గా మన ప్రజాపాలన పేపర్ కూడా ఈ ఏరియాకి మన అబ్బాయి గారు చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గాల నుంచి మినిమము 200 పేపర్లుగా మన గారు సబ్స్క్రైబ్ చేయగలిగితే కనుక మన పేపర్ కూడా ఈనాడు పేపర్ కానీ సాక్షి ధీటుగా ముందుకు వెళ్తుంది. మన కార్యక్రమాలన్నీ కూడా మన విషయాలన్నీ కూడా అందులో రాసుకోవడం అనేది మనం చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుందని మనం అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ఒక ధర్నా చేస్తున్నాం, ఎమ్మెల్యే గురించి ధర్నా చేస్తే ఒక చిన్న ఫోటో వేస్తే ఆ ఫోటో చూసుకొని ఒక చిన్న 4 లక్షలు చూసుకొని మనం మేము బాగా చేసాము మా ఫోటో వేశారు అని మనం ఆశపడుతున్నాం. అలా కాకుండా మన పేపర్లో మన ఆయన చరిత్ర అంతా కూడా రాసి ఆ ఎమ్మెల్యేగా చేతంతా రాసి రాయడం వల్ల మనం అందరూ కూడా దీన్ని ఈ యొక్క మీడియాని మనం ముఖ్యంగా పూర్తిగా వాళ్ళు కనుక వినియోగం చేసుకుంటే తప్పకుండా మన సంస్థ ముందుకు వెళ్తుందని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ ఒక్క నిమిషం భోజనం పెట్టిస్తున్నావు. మన కార్యక్రమంలో మరి మనం ఇది మనందరం కూడా గుర్తారుగా భవిష్యత్తులో ఇది ఒక మనం చేసే పని ఒక వెపన్. ఇవాళ సమాజంలో మనం మళ్ళాటోళ్ళు నిలబడలేకపోతే వచ్చే కాలంలో ఇదంతా కూడా మన బిడ్డలు ఫేస్ చేస్తారు ఇబ్బందులన్నీ కూడాను. కాబట్టి మనం మనం ఒక సింగిల్ రూపాయి ఖర్చు పెట్టినా దీని విషయమై మన సమయాన్ని వెచ్చించినా కూడా ఇదంతా కూడా ఎక్కడికి హోదా పోదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. 75 అప్లికేషన్లో 80 అప్లికేషన్లు 100% అప్లికేషన్స్ మాత్రం 20 అప్లికేషన్ మాత్రం రావాలి మినిస్టర్. ఎందుకంటే గత సంవత్సరం అంటే కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నాం, ఎలా చేయలేదు. ఇప్పుడు మనం ఎందుకు ఈ సిస్టమ్ పెట్టుకున్నామంటే రేపు అసెంబ్లీలో కూడా కమిటీలు పెట్టాలి. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి కమిటీలు పెట్టాలి. ఆ కమిటీలు పెట్టాలంటే అందుకని 3 కనీసం అసెంబ్లీకి రావాలి అని చెప్తున్నాం. ఆ 3 కూడా మీకు తెలిసిన వాళ్ళైతే కమిటీలు పెట్టడం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ నిర్మిస్తున్నాం. రేపు కనుక 175 నియోజకవర్గాల్లో 175x3 కనుక వస్తే ఇష్టమైన వాళ్ళని ఆ యొక్క నియోజకవర్గానికి కమిటీ ప్రెసిడెంట్గా పెడతాము. ఇక అతనే మిగిలిన వాళ్ళ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు ఇక అన్నీ కూడా ఆయన పెట్టుకుంటారు. సో ఒకవేళ కొంతమంది ఎంప్లాయ్మెంట్లో ఉండొచ్చు, జాబ్ చేస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇది ఎన్జిఓ కాబట్టి ఎంప్లాయ్ చేసేవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఎన్జిఓసే. 45,000 ఉన్నాయి. 45,000కి ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటే వీటన్నిటికి కూడా వాళ్ళ మెంబర్షిప్ వాళ్ళ పనితనాన్ని బట్టి ₹1,00,000, ₹2,00,000, ₹10,00,000 ఇస్తారా గవర్నమెంట్ నుంచి? చెప్పండి. 10 లక్షలు ఇవ్వట్లేదని చెప్పేసి ప్రతి ఎన్జిఓకు కూడాను వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాన్ని బట్టి అయితే ఒక ఎన్జిఓ 5 లక్షల్లో కార్యక్రమం చేసి మెరుగుపడుతుంది అనుకున్నప్పుడు 5 లక్షలు, లేదా ఇంకొక ఎన్జిఓ వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ వ్యక్తులను బట్టి ఉండింది అనుకోండి 10 లక్షలు కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎన్జిఓని బట్టి చేసే పనితీరుని బట్టి 5 నుండి 10 లక్షల వరకు కూడా బడ్జెట్ ను కేటాయించగలుగుతాను. ఇంత కేటాయిస్తాను, 1,00,000, 2,00,000, 10 లక్షలు కేటాయిస్తాను, దాని కండిషన్స్ పెడతాను అని చెప్పండి. అదే సార్. ఓకే. అంటే ఆరోగ్యాన్ని ఇప్పుడు ఆరోగ్య పరిరక్షణ కోసము వేరే బడ్జెట్ కావాల్సి వస్తుంది, సంక్షేమాని కోసం వేరే బడ్జెట్ కావాల్సి వస్తుంది, ఇట్లా సాధికారికత కోసం ఒక వేరే బడ్జెట్ కావాల్సి వస్తుంది. వాళ్ళు చేసే దానిని బట్టి ఓకే ఓకే రైట్ రైట్. మీరు అది నోట్ చేసుకోండి. అన్ని శ్రీనివాస్ మీరు ఏంటి అక్కడికి వెళ్ళాలి? ఐడి కార్డ్స్ కానీ అవన్నీ సాఫ్ట్లోనే ఉన్నాయి ఇప్పుడు. సో వీటన్నిటికీ ఒక ప్రాపర్ వ్యాలిడిటీ, ఒక లీగల్గా వ్యాలిడిటీ వచ్చేందుకు మనం అందరం ఇక్కడ లెజిస్లేటర్స్ లీగల్ లా తయారు చేసేవాళ్ళం కాబట్టి
లా తయారు చేసే వాళ్ళుగా ఐటీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ లాస్ తయారు చేయడానికి ఒక లా బిల్లుని ప్రవేశపెడుతున్నారు. ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడేటువంటి బిల్లు? అంటే దీనివల్ల ఇంకా బెటర్ ఇంటిగ్రేషన్ వల్ల ఏదైతే ఐటీ ఇంటర్నెట్ ద్వారా ఒక్కొక్క మినిస్ట్రీకి సంబంధించి ఉన్న వెబ్సైట్స్లో ఏవైతే ప్రాసెసెస్ నడుస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి జనరల్లీ అన్ని మినిస్ట్రీస్లో రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇంటర్నెట్ ద్వారానే చేయొచ్చు చాలా వరకు. సో ఇలాంటివన్నీ కొంచెం లీగల్ వ్యాలిడిటీ ఉండేటట్టు అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? ప్రజలకు ఏ విధంగా ఇంటర్నెట్ ఉపయోగపడే వెబ్సైట్ ఏమైనా పెడతారా చట్ట రూపంలో? ప్రజలకు ఉపయోగపడే వెబ్సైట్ అంటే బేసికలీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తాను అంటున్నా. లీగల్ లా డెవలపింగ్ లాని డెవలప్ చేయడానికి, ఇంటర్నెట్ ద్వారా ఎన్ఫోర్స్ చేయడానికి, అది ఇంటర్నెట్ ద్వారా ఎన్ఫోర్స్ చేయడానికి ఒక స్టార్టింగ్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ. విలేజ్కి వెళ్తే ఇంటర్నెట్ అనేది వాళ్ళకి చాలా మంది తెలియదు. స్టూడెంట్స్ తెలుసు కానీ పెద్దవాళ్ళకి తెలియదు. ఏ విధంగా ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఏం నష్టాలు ఉన్నాయి? అది అన్నెసరీ వెబ్సైట్స్ అన్ని కూడా ఓపెన్ అవ్వటం, దానివల్ల పిల్లలు పాడైపోవటం చాలా ఉన్నాయి. నష్టాలు కూడా ఉన్నాయి, లాభాలు కూడా ఉన్నాయి, దానిలో కాదంటలేదు. లాభాలని నష్టాలని ఏ విధంగా ప్రజలకు అందిస్తారు? నష్టాలను ఎలా వాటిని బ్లాక్ చేస్తారు? లాభాలను ఏ విధంగా అందిస్తారు? రైట్ నౌ ఐటీ యాక్ట్ అని ఉందండి. ఏవైతే ఈ నష్టాలు ఉన్నాయో కొన్ని కాన్సెప్ట్ సంబంధించిన వెబ్సైట్స్ని బ్లాక్ చేయడం, అవన్నీ ఆల్రెడీ ఐటీ యాక్ట్ ప్రకారం ఉన్నాయి. సో వాటిని ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేయడానికి మేము If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.